చలికాలంలో వచ్చే యోని సమస్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శీతాకాలంలో పడిపోతున్న ఉష్ణోగ్రత శరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే ప్రైవేట్ భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్లో పెదాల పగుళ్ళు, చేతులు, కాళ్ల పొడిబారిన చర్మంతో పాటు మహిళల్లో యోని పొడిబారే సమస్య కూడా పెరుగుతుంది. దీన్నే వింటర్ వజైనా అని పిలుస్తారు. వింటర్ వజైనా అంటే ఏమిటి? చల్లని వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ప్రజలు ఇంటిని శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి హీటర్లను ఉపయోగిస్తారు. కానీ చల్లటి గాలి, హీటర్లను ఎక్కువగా వాడటం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గుతుంది. దీనివల్ల చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. చర్మంలో ఈ పొడిబారడం మిగిలిన అవయవాల మాదిరిగానే మహిళల యోనిని ప్రభావితం చేస్తుంది. శీతాకాలంలో పొడి యోని సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని వింటర్ వజైనా అంటారు. వింటర్ వజైనా లక్షణాలు: యోని పొడిబారడం, యోని ఎరుపు రంగులోకి మారడం, యోనిలో మంట, దురద, వాపు, యోని కుంచించుకుపోవడం, మూత్ర విసర్జన తీవ్రమైన యోని. చలికాలంలో యోని సమస్యలు ఎక్కువగా ఎందుకు వస్తాయి? చలికాలంలో నీరు తక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్గా ఉండదు. దీనివల్ల చర్మం పొడిబారినట్టే మహిళల్లో యోని పొడిబారే సమస్య కూడా తలెత్తుతుంది. గర్భాశయం, యోని నుండి వచ్చే ద్రవాలు యోనిని తేమగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాని యోనిలో తగినంత తేమ లేకపోతే యోని సంక్రమణ, యోనిలో ఇతర సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యను నివారించడానికి తగినంత నీరు త్రాగాలని, హైడ్రేటింగ్ లోషన్లను ఉపయోగించాలని వైద్యులు సిఫార్సు చేస్తారు. సమస్య మరింత తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.